బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లో హౌరా ముంబై రైలు పట్టాలు తప్పింది. 7గురికి గాయాలయ్యాయి. చక్రధర్పూర్ డివిజన్లో గూడ్స్ పట్టాలు తప్పి బోగీలు పక్క లైన్లో ఉరికిపోయాయి. అదే సమయంలో అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. किसी को नहीं किसी को नहीं आराम से चल लो किसी को नहीं किसी को नहीं आराम से चल लो జార్ఖండ్లో హౌరా ముంబై రైలు పట్టాలు తప్పింది. 7గురికి గాయాలయ్యాయి. చక్రధర్పూర్ డివిజన్లో గూడ్స్ పట్టాలు తప్పి బోగీలు పక్క లైన్లో ఉరికిపోయాయి. అదే సమయంలో అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. किसी को नहीं किसी को नहीं आराम से चल लो किसी को नहीं किसी को नहीं आराम से चल लो किसी को नहीं किसी को नहीं आराम से चल लो किसी को नहीं किसी को नहीं आराम से चल लो किसी को नहीं ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా శివ? అలాగే ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్ ప్రసన్న, జార్ఖండ్లోని హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 6 నుంచి 8 మంది వరకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక గాయపడిన వారి ఆచూకీ గాని వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపేందుకు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లు కూడా జారీ చేసింది. జార్ఖండ్ లోని చక్రధర్పూర్ డివిజన్ లోని రాజా కర్త్వాన్ వెస్ట్ ఔటర్ అలాగే బారా బాంబు మధ్య చక్రధర్పూర్ సమీపంలో హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో అంటే దాదాపు 8 మంది వరకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అంటే సైట్ లో సిబ్బందితో ఏఆర్ఎంఎంయు అలాగే ఏడీఆర్ఎం సికేపీ మొత్తం 6గురు గాయపడినట్లుగా తెలుస్తుంది. అందరికీ రైల్వే వైద్య బృందం ప్రథమ చికిత్స అందిస్తోంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ పట్టాలు తప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టి పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏంటి, ఏ టైంలో ఈ ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా ప్రధానంగా ఒక విచారణ కూడా ప్రజెంట్ మొదలు పెట్టారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే సమీపంలో ఉన్న రైల్వే అధికారులందరూ అక్కడ చేరుకున్నారు. తర్వాత అంబులెన్స్ కూడా అక్కడ చేరుకుని గాయపడిన వారిని రైల్వే హాస్పిటల్ ఏదైతే ఉందో సమీపంలో హాస్పిటల్ తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అంటే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే ప్రజెంట్ సంభవించలేదనేది రైల్వే శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రసన్న, శివ, చూసుకుంటే ఈ ప్రమాదం అయితే అర్ధరాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున జరిగినట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇటు రైల్వే అధికారుల స్పందన ఎలా ఉంది? అక్కడ సహాయక చర్యలు ఏమైనా కొనసాగుతున్నాయా? రైట్, దాదాపు ఈ మీరు అన్నట్లుగా నైట్ దాటిన తర్వాత ఉదయం మధ్యలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాదాపు 18 బోగీలు పట్టాలు తప్పినట్లుగా అంటే పక్కకు కొరిగిన నేపథ్యంలోనే ఈ బోగీలను కూడా పడిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే హౌరా ముంబై రైలు అదే లైన్ లో వచ్చిన ముంబై హౌరా జార్ఖండ్ లో పట్టాలు తప్పింది. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు వారికి అందిన సమాచారం ప్రకారం అయితే 8 మంది గాయపడ్డారని చెప్తున్నారు. వారు చికిత్స పొందుతున్నారని తెలిసి ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ ప్రాథమికంగా ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ ఎంక్వైరీలో
ఎందువల్ల ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా ప్రధానంగా అంటే పట్టాలు ఇటీవల కాలంలో ఈ రైల్వే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, పట్టాలు తప్పడం కానీ పట్టాల మధ్య గ్యాప్ ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ట్రాక్ మెన్స్ అవి ట్రాక్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రైల్వే ట్రాక్స్ కు సంబంధించి ఎక్కువగా పట్టాలు తప్పడం, దాని ద్వారా బోగీలన్నీ కూడా పక్కపడిపోవడం వల్ల దాంట్లో ఇటీవల కూడా ప్రమాదం జరిగిన నేపథ్యంలో దాదాపు 4 చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 18 బోగీలు పక్క కొరిగినట్లుగా తెలుస్తోంది. కానీ దీనికి ప్రమాదానికి గల కారణం పట్టాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, అక్కడ ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేదా, అసలు ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎందువల్ల ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంటుంది. అంటే నైట్ టైంలో కూడా ఆ టైంలో ట్రైన్ వేగం కూడా అధికంగా ఉంటుంది. మిడ్ నైట్ అలాగే ఉదయం మధ్యాహ్నం అంటే నైట్ నుంచి ఉదయం 5 గంటల లోపు ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటివరకు ప్రాథమిక దర్యాప్తులో పట్టాలు తప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా విచారణ చేపడుతున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిలో గాయపడిన వారు కానీ ట్రైన్ లో ప్రయాణించే వారి గురించి సమాచారం తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రసన్న శివ, అలాగే ఈ ట్రైన్లో ఎవరైతే మిగతా ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా గమ్యస్థానాలకు వెళ్ళడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? అలాగే ఆ ట్రాక్ పునరుద్ధరణ పనులు ఏమైనా జరుగుతున్నాయా? రైట్, ఇప్పుడు ఏదైతే ట్రాక్ లో బోగీలు పక్క కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. దానివల్ల ఎవరైతే దీనిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారో, అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దగ్గర ఉన్న వాళ్ళు బస్సెస్ ద్వారా వెళ్ళిపోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ సుదూరంగా వెళ్లేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వేరే ఆల్టర్నేట్ ట్రైన్స్ కూడా అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ రూట్ లో ఏదైతే ట్రైన్స్ రాకపోకలు ఉంటాయో ప్రెసెంట్ రాకపోకలకు సంబంధించి కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. అంటే ట్రాక్ లో డ్యామేజ్ ఉండడం వల్ల ట్రైన్ అనేది పక్క కొరిగినట్లు కూడా ప్రాథమికంగా ఇప్పుడు కొంత సమాచారం తెలుస్తుంది. ఆ ట్రాక్స్ ని కూడా తొలగించి మళ్ళా అటువైపు రాకపోకలు పునరుద్ధరించాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రెసెంట్ అయితే అటువైపు రాకపోకలు కూడా ఆ లైన్ లో వెళ్లే రాకపోకలు కూడా ప్రెసెంట్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రాకపోకలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా రైల్వే శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.